Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత 22 రోజులుగా ఎప్పుడైతే పహల్గామ్లో మన భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు అటాక్ చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా టెన్షన్ వాతావరణమే నెలకొంది. అసలు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరుగుతుంది అనేది కొంతవరకు క్లారిటీ ఉన్నా కానీ కొంతవరకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి సామాన్యులు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే అనింద్ర. సార్, ఈ టైంలో మీలాంటి వాళ్ళ సజెషన్స్ ఎంతో ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులకు తెలియని చాలా విషయాలు కూడా మీరు చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ వార్, ఆపరేషన్ సింధూర్ మీద మీ స్పందన ఏంటి? అనింద్ర, ఎవ్వరికి యుద్ధం ఇష్టం ఉండదు సార్, హింస ఇష్టం ఉండదు. కానీ మన దేశ పౌరుల భద్రత కోసం, మన ప్రయోజనాలు కాపాడడం కోసం, మన దేశంలో హింసను అరికట్టడం కోసం, మరి పాకిస్తాన్ ప్రేరేపణతో, పూర్తిగా పాకిస్తాన్ ప్రేరేపణతో వస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కొన్ని సందర్భాల్లో గట్టిగా ప్రతిఘటన, హింస తప్పదు. మనం ఆ పనే చేసాం. మొట్టమొదటి నుంచి కూడా మనం ప్రకటించాం, మనం పాకిస్తాన్తో యుద్ధానికి దిగాలనుకోవటం లేదు, పాకిస్తాన్ సమాజం మీద మనకు కోపం లేదు, పాకిస్తాన్లో ప్రజల్ని నాశనం చేయాలని కోరుకోవటం లేదు. అందుకనే ఆ దారుణమైన సంఘటన ఏప్రిల్ 22 జరిగిన తర్వాత మనం చాలా ఆచితూచి స్పష్టంగా స్పందించాం. 6-7 తారీఖుల రాత్రిపూట మనం 9 స్థావరాల మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశాం. కానీ మనం పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ లేకపోతే సైనిక శిబిరాల మీద కానీ దాడి చేయాలి. అంటే ఏమిటి? మనం శత్రుత్వం పాకిస్తాన్ సమాజంతో కాదు, పాకిస్తాన్లో పాలక వర్గాలు టెర్రరిజాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న కారణంగా అదుపు చేయడం కోసం ఒక బలమైనటువంటి ప్రతిఘటన కావాలని చెప్పి చేశాం. కానీ పాకిస్తాన్ సమస్య ఏమిటి? అక్కడ పాలక వర్గాలు పాకిస్తాన్ ప్రజల కోసం లేవు. ఈ మాట నేను ఊరికే చెప్పడంలా. మనం ఏదో వేరే దేశం కాబట్టి ఆడిపోసుకోవటం కాదు. గత 50-60 ఏళ్ల నుంచి మీరు చూసినట్టయితే పాకిస్తాన్, బహుశా ఒక 70 ఏళ్ల నుంచి పాకిస్తాన్లో ఒకటి, అక్కడ నిజంగా చివరి అధికారం ఉన్నది సైన్యానికి, ఎన్నికైన ప్రభుత్వానికి కాదు, రాజకీయ పక్షాలకు కాదు, చట్టసభలకు కాదు. రెండోది, పాలకవర్గాలందరూ కూడా వాళ్ళ ఉనికిని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవటం కోసం తంటాలే తప్ప ప్రజల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆ మటుకొస్తే దేశ ఐక్యత అవేం లేవు. అందుకని ఇంత గందరగోళం చేస్తున్నా కూడా, మతం పేరుతో విడిపోయినా కూడా, రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా కూడా మతం ప్రాతిపదికన ఒకే మతంతో ఉన్న పాకిస్తాన్లో ఐక్యత లేదు. పాకిస్తాన్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, నిజంగా ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి నాయకుడిని ఇమ్రాన్ ఖాన్ని, ఆయన అనుచరులందరినీ జైలులో పెట్టారు. ఎన్నికలు రిగ్గింగ్ చేశారు. ప్రతిరోజు భారతదేశాన్ని బూచిగా చూపెట్టి అక్కడ తాత్కాలికంగా ప్రజలు తృప్తిపరచడం కోసం, మరి వాళ్ళ ప్రజలకు పాపం గడుపుకోవడం కోసం పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పాలకవర్గాలకి ఒక గట్టి సంకేతాన్ని ఇవ్వాలి. ఆ ప్రయత్నాన్ని మనం చేసాం, విజయవంతంగా చేసాం. ఆర్భాటాలకు పోకుండా విజయవంతంగా చేసాం. పాకిస్తాన్ ఎప్పుడైతే మన సైనిక స్థావరాల మీద దాడి చేసే ప్రయత్నం చేసిన విఫలమైన దాడి, ఫలితం లేదు. ఉదాహరణకు అదంపూర్లో మేమంతా ధ్వంసం చేసామని చెప్పుకున్నారు. ప్రధానమంత్రి గారు వెళ్ళారు కొద్ది గంటల క్రితం, మనందరికీ ఏం జరిగిందని చెప్పాను. కాబట్టి పాకిస్తాన్తో మనకు పోలిక లేదు. మన పాకిస్తాన్తో సైంటిస్ట్ అనక్కర్లే, వాళ్ళు మనకంటే చాలా చిన్నవాళ్ళు, అర్భకులు. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియాని కలిపి చూసేవాళ్ళు, ప్రపంచం అంతా కూడా హైఫనేషన్ అని చెప్పంటారు. ఇప్పుడు అట్లా కాదు. మనం పోటీ పడవలసింది ఒక చైనాతో, ఒక అమెరికాకి, చైనాకి ధీటుగా వచ్చే 15-20 ఏళ్ల మన ఎదగాలి. అంచేత మన ప్రయత్నం మన దేశ ప్రజలను కాపాడటం, మన ఆర్థిక వ్యవస్థని పెంచడం, మన బలాన్ని పెంచడం, మన దేశం లోపల అంతర్గతంగా సంఘటితంగా అన్ని వర్గాలని కలపటం, దేశ ఐక్యతని పెంచడం, అన్నిటిని మించి ఆర్థికంగా పెరగటం, దానివల్ల వచ్చే సైనిక పాఠము మనం పలుకుబడి, దాని ద్వారా దేశంలో భద్రతను పెంచడం. దానిలో భాగంగా మనం ఈ చర్యకి దిగాల్సి వచ్చింది. ఇది అనివార్యం. అదే సమయంలో మనం మరి ఏదో యుద్ధోన్మాదంతో అదే పనిగా బస్తీ మీద సవాలని చెప్పని మేము అడుగుతున్నాం. ఎందుకంటే యుద్ధం జరిగినట్టయితే పూర్తిగా సర్వనాశనం అయ్యేది పాకిస్తాన్, కానీ దెబ్బ మనకు కూడా తగ్గుతుంది. యుద్ధం వల్ల
ఎవరికి లాభం ఉండదు. అందుకని యుద్ధానికి ఇప్పుడు సిద్ధం కావాలి, సర్వసన్నద్ధం కావాలి, ఆయుధ ఓకే. సంపత్తి కావాలి. కానీ యుద్ధానికి అంత తేలిగ్గా తెక్కకూడదు. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఆ ప్రయత్నం జరిగింది. అందుకు మన గొప్ప విషయం ఏంటంటే దేశంలో సమాజం మొత్తం కానీ, రాజకీయ పార్టీలు కానీ, జమ్మూ కాశ్మీర్ సమాజం కానీ అద్భుతంగా స్పందించినాయి. మామూలుగా ఉప్పు నిప్పు అనుకునే పార్టీలు ఈ విషయంలో ఏకమైన. సరే, రోజువారీగా కీర్తి మాదంటే మాదని అనుకుంటారు, రాజకీయంలో పోటీ తప్పదు, ఒకరినొకరు విమర్శలు తప్పవు. కానీ దేశ ఐక్యతను మనం చూపెట్టాం. అలాగే టెర్రరిస్టులు దాడి చేసిన కారణం ఏమిటి? హిందువుల్ని ప్రత్యేకంగా వేరు చేసి కావాలని చంపారు. అంటే ఏమిటి? భారతదేశంలో ఇప్పటికి 23 కోట్ల జనాభా ముస్లిం జనాభా ఉన్నది. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్తో సమానంగా ముస్లిం జనాభా ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశంలో అల్లకల్లోలం చేయాలి, ఐక్యతను దెబ్బ కొట్టాలి. మత కలహాలు సృష్టించాలి, దేశాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారు. ఆ కుట్రను నెరవేర్చాలి. భారతదేశం దేశ సమాజం కానీ రాజకీయంగా అద్భుతంగా స్పందించినాయి. ఎక్కడ అది మత కలహాల ప్రసక్తి కానీ మతాల మధ్య వైషమ్యం కానీ లేకుండా పోయింది. మన అసదుద్దీన్ ఓవైసీ చూడండి, ఎంత స్పష్టంగా మాట్లాడారు. ఉమర్ అబ్దుల్లా చూడండి. మిగతా పార్టీలు మిగతా నాయకులను పక్కన పెడదాం. కాబట్టి దేశైక్యం నిలబడింది. అంతకుమించి పాకిస్తాన్ మరొకటి కోరిక ఏమిటి? జమ్మూ కాశ్మీర్ చేజారిపోతుంది పూర్తిగా. కాశ్మీర్ భారత జీవన స్రవంతిలో కలిసిపోతుంది. 370 అధికరణాన్ని మనం ఎప్పుడైతే తొలగించామో, అక్కడ పెట్టుబడులు పెంచే ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో, టెర్రరిజం క్రమక్రమంగా తగ్గుతోంది, హింస తగ్గుతోంది, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఉదాహరణ, గత సంవత్సరం 2,36,00,000 మంది అక్కడికి టూరిస్టులు వెళ్ళారు. అంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం రాష్ట్రం జనాభా కంటే రెట్టింపు కంటే ఎక్కువ మంది టూరిస్టులు వెళ్ళారు అక్కడికి. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పెట్టుబడులు పెరుగుతున్నాయి, ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెరుగుతున్నాయి, ఇతర ప్రాంతాల నుంచి ధైర్యంగా వలసలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కొడిగట్టే దీపం, ఆరిపోయే దీపం కొంచెం ఎక్కువ వెలుతురు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం జరిగింది. మనం దాన్ని తిప్పికొట్టాము, సంకేతాన్ని ఇచ్చాము. కానీ నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలి. టెర్రరిజం అనేది మామూలు యుద్ధం కాదు, ఇది ప్రచ్ఛన్న యుద్ధం. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఒక్క ఉన్మాదైనా సరే కల్లోలం సృష్టించగలడు. కాబట్టి రేపొద్దున మరో టెర్రరిస్ట్ సంఘర్షణ ఉండదు, ఎక్కడా కూడా మనకి హాని తలపెట్టని చెప్పి మనం అనుకోకూడదు. అది ఏదో స్విచ్ ఆన్ చేస్తే వెలిగే లైటు, ఆఫ్ చేస్తే పోయే దీపం కాదు. కొంతకాలం పడుతుంది, దీర్ఘకాలం పడుతుంది. ఇంకొక 20-25 ఏళ్ళు పట్టచ్చు, ఒక తరం కాలం పట్టచ్చు. అలాగే ఇస్లామిక్ సమాజంలో కూడా అత్యధికులు శాంతి కామికులు. కానీ ఇస్లాం మతాన్ని అడ్డు పెట్టుకుని కొందరు సలాఫీ అంటారు, అలాగే ఇస్లామిస్టులు, వాళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఉగ్రవాదాన్ని దిగుతున్నారు. ఈ రెంటికి మనం వేరు చూడాలి. ఖచ్చితంగా మతం మూలాల నుంచి వచ్చినా కూడా ఇస్లాం మతానికి ఇస్లామిస్టులకి సంబంధం లేదు. మన ఇస్లాం మతం మీద పోరాటం మొదలెట్టామంటే మన సమాజంలో మన మీద మనం పోరాటం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మన ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ, సమాజం కానీ ఒడిపుగా వ్యవహరిస్తున్నాయి మన ప్రజలను కాపాడుకోవడం కోసం. అందుకు వారిని అభినందిద్దాం. మన దీర్ఘకాల పోరాటంగా దానికోసం సంఘటితంగా నిలబడదాం. ఓకే, రైట్ సార్. కానీ పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క భారతీయుడు యుద్ధాన్ని కోరుకున్నాడు. యుద్ధం జరగాలి అని చెప్పి. కానీ కొంతమంది మాత్రం యుద్ధం అనేది పాకిస్తాన్ మీద చేయొద్దు, చేయాల్సింది తీవ్రవాదుల మీద, పాకిస్తాన్ కూడా టెర్రరిస్టులని మట్టు పెట్టడానికి సపోర్ట్ చేయాలి, సో ఇండియా పాకిస్తాన్ వార్ అనేది కరెక్ట్ కాదని కూడా కొంతమంది కామెంట్ చేశారు. సో దీనిపైన ఏమంటారు? అంటే ఇప్పుడు యుద్ధమా కాదా అన్నది పోలరైజ్ చర్చ, నలుపు తెలుపు లాంటిది. మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం అక్కడ స్థావరాలని పాకిస్తాన్ భూభాగంలో దాడి చేశాం. అదే సమయంలో అది విస్తృతమైన యుద్ధంగా జరగకుండా, పాకిస్తాన్లో జన నష్టం జరగకుండా జాగ్రత్తలు పడ్డాం. వాళ్ళు ఎప్పుడైతే సరిహద్దుల దగ్గర కాల్పులు చేశారో, అట్లాగే మన భూభాగం మీద దాడి చేసే ప్రయత్నం చేశారో, మనం అప్పుడు దానికి ప్రతిఘటనగా వాళ్ళ స్థావరాల మీద ధ్వంసం చేశాం. అంచేత ఇది కూడా యుద్ధమే, కానీ పూర్తి స్థాయి యుద్ధం కాకుండా పాకిస్తాన్కి, పాలక వర్గాలకి ఒక బలమైనటువంటి సంకేతాన్ని, అంతర్జాతీయ సముదాయ సంకేతాన్ని ఇవ్వడం. అంచేత యుద్ధోన్మాదం చాలా ప్రమాదకరం. అదే సమయంలో మేము అడిగట్టు కూర్చుంటాం, మీరు ఏం చేసినా మౌనంగానే ఉంటామంటే అది కూడా ప్రమాదకరం. ఇప్పటిదాకా ఏమైంది? పాకిస్తాన్ అణ్వస్త్రాల బూచులు చూపెట్టి మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు ఏం చేసినా అణ్వాయుధాలు మేము వదిలేస్తాం సుమా అంటే ప్రపంచం అంతా గడగడాడిపోతుంది. ప్రపంచానికి ఎక్కడ కూడా అణ్వాయుధాలను వాడడం ఇష్టం లేదు, ఏ దేశానికి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు, ప్రపంచానికి ఎవరితో ఇష్టం లేదు. ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారో తర్వాత చూద్దాం. లేకపోతే అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలకు అణ్వాయుధాలు తక్కువ ఉన్నాయా? ప్రతి గొడవ వచ్చిన చోటల్లో కూడా అణ్వాయుధాలు వాడేస్తే ఇంకా ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచం దాన్ని తిరస్కరిస్తుంది. కాబట్టి ఆ భయం చూపెట్టారు. మనం ఏమన్నాం, మీకు అణ్వాయుధాలు ఉన్నాయన్నా కూడా బ్లాక్ మెయిల్కి మేము ఒప్పుకోము. మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే, ఉగ్రవాదాన్ని కావాలని పెంచి ప్రోత్సహించినట్టయితే, ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇచ్చినట్టయితే, వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్టయితే,
వాళ్ళకి సాధన సంపత్తులు ఇచ్చినట్టయితే మేము మీ మీద సరైన రీతిలో దాడి చేస్తాము అని చెప్పిన ఒక పరిమితమైన దాడికి మనం సిద్ధంగా ఉన్నాం. అంచేత ఇది కూడా ఒక రకంగా యుద్ధమే, కానీ ఇది వ్యూహాత్మకంగా మనం చేయాలి, దీర్ఘకాలంగా చేయాలి. కానీ పాకిస్తాన్ సమాజాన్ని నాశనం చేయాలని కాదు. ఎందుకంటే పాకిస్తాన్ నాశనం అయిందనుకోండి, టెర్రరిస్టులు మరింత పెరగచ్చు. అక్కడ అసలు రాజ్యం అనేది లేకుండా అరాచకత్వం వచ్చినట్టయితే ఈ ఇస్లామిస్ట్ ముఠాలు, ఈ సలాఫిస్ట్ ముఠాలు, జిహాదీ ముఠాలు మరింత కూడా విస్తరించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ రాజ్యానికి బలం లేదు, అలవోకగా రాజ్యాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. కానీ టెర్రరిస్టులకు అడ్డాగా మారిపోయింది కదా గతంలో. అంచేత ఒక దేశం మీద దాడి చేసి యుద్ధంలో గెలవటం వేరు, టెర్రరిజాన్ని అంతమొందించడం కోసం కావాల్సిన వ్యూహాలు వేరు. యుద్ధం వల్లే అంతం అవుతుంది అనుకోకూడదు, కానీ బల ప్రయోగం కొన్ని సందర్భాలు అవసరం, అనివార్యం. ఓకే, రైట్ సార్. సార్ కానీ అంటే ముందు నుంచి కూడా అంటే అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది, అందుకే ఇటువంటి అటాక్ జరిగింది అనేది కొంతమంది కామెంట్ చేశారు. సో వార్ జరుగుతూ వచ్చింది, వార్ పీక్స్లో ఉన్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి సీజ్ ఫైర్ అంటూ కూడా ఒక ప్రకటన, ఒక ట్వీట్ చూసాం. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. అసలు ట్రంప్ ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు ట్వీట్ చేశారు, మళ్ళీ ఎందుకు కంటిన్యూ అయింది, ఏం జరుగుతుంది అసలు? అన్నందున ముందు నిఘా వైఫల్యం కూర్చున్న చర్చ ఒక్కసారి మనం దాన్ని పరిశీలిద్దాం. నిజమే, ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, మరింత జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించాలి. నిఘా విభాగాల సమస్య ఏంటంటే ఎన్నో సందర్భాల్లో రాబోయే దాడిని అరికడితే అది ఎవరికి రెండో కంటికి తెలియదు, రహస్యంగా ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో దాడులు జరిగితే నిఘా ప్రయత్నం చేసినా కూడా అది ప్రపంచం మొత్తాన్ని కనిపిస్తుంది. అది ఏ దేశంలోనే అంతే. కాబట్టి దాడి జరిగినప్పుడల్లా కూడా నిఘా విభాగాల వైఫల్యం, ప్రభుత్వాల వైఫల్యం పట్టనేది అది విజ్ఞతగల పని కాదు. ప్రతి మనిషికి ఒక పోలీసునో ఒక నిఘా మనిషినో ఎవరు ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు పెట్టలేరు. అందున ఇది వాళ్ళు చెప్పి దాడి చేయటంలా. ఇది ఒక దేశం మన దేశంతో ఇంకో దేశంతో యుద్ధం అనుకోండి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళ సైనిక దళాలను మోహరించారా, ఆయుధాలను మోహరించారా, ట్యాంకులు తీసుకెళ్లారా, యుద్ధ విమానాలు ఎక్కడున్నాయి, నౌకలు ఎక్కడున్నాయి, దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. టెర్రరిస్టులు అట్టే కాదు. టెర్రరిస్టు ముష్కరులు అర్ధరాత్రో ఆపరాత్రో ఒకళ్ళో ఇద్దరో ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా నిరాయుధుల మీద, అమాయకుల మీద దాడి చేసి పొట్టలు పెట్టుకుంటారు. కాబట్టి అలా జరిగిన ప్రతి సంఘటన నిఘా వైఫల్యం పైన బాధపడటం సరైన కాదు, పాఠాలు నేర్చుకోవాలి. అంతేగాని విమర్శించడం సహేతుకం కాదు. అమెరికాకి నిఘా దాకన 9/11 సెప్టెంబరు 11న 2001 సంవత్సరంలో దారుణమైన దాడి జరిపి ట్విన్ టవర్స్ న్యూయార్క్లో కూల్చేసి కొన్ని వేల మంది, 3,000 మంది పైగా మరణానికి దారి చేశారు. అమెరికాకి నిఘా లేకన, బలం లేకన, ఆర్థిక సంపత్తి లేకన. ఉదాహరణకి ఇజ్రాయెల్ అంత నిఘా విషయంలో ప్రపంచంలోనే పేరు తలమానికమైన సంస్థ మొసాద్ అంటారు ఇజ్రాయెల్ నిఘా విభాగం. దాని నుంచి ప్రపంచం తెరించుకునే ప్రయత్నం చేస్తుంది. నిఘా విభాగం లేకన అక్టోబర్ 7న మరి హమాస్ వాళ్ళు వెళ్ళి 1,200 మంది దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. మరి అమానవీయమైనటువంటి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు. కొన్ని వందల మందిని వాళ్ళు బందీలుగా తీసుకెళ్లారు. అంచేత ప్రతిసారి ఈ నిఘా ఫెయిల్ అయిపోయింది, మరొకటి నిందించడం చెప్పనేది చాలా తొందరపాటు మాటలు ఇవన్నీ కూడా. ఆధునిక ప్రపంచంలో ఒకళ్ళిద్దరు ఉన్మాదులు కూడా ఉత్పాతాన్ని సృష్టించగలరు. యూరప్లో, అమెరికాలో, కెనడాలో ఈ మంచి కొంత చూస్తున్నాం కొన్ని అరుదైన అప్పుడప్పుడు సంఘటనలు ఏం జరుగుతున్నాయి. ఒక్క మూర్ఖుడు, ఒక్క ఉన్మాది కారులో స్టీరింగ్ వెనకాల కూర్చున్నట్టయితే 100 మంది అక్కడ సంబరాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద కారు నడిపితే 10 మందిని పట్టబెట్టుకుంటున్నారు. అంటే ప్రతి కారు నడిపేవాడి దగ్గర మనం ఇంకో పోలీసు వాహనం పెడతామా మనం? సాధ్యమా అది? కాబట్టి టెర్రరిజం అనేది, నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. దానికి వీలైనంత మేరకు మనం నివారించాలి. టెర్రరిజానికి అసలు దానిలోకి ఇప్పుడు మనుషులు వెళ్లకుండా మనం ఆపగలగాలి. ఆ రిక్రూట్మెంట్ అని చెప్పంటాం. అంటే అసలు టెర్రరిజంని అంతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకి చాలా అనుభవం ఉన్నది. ఉదాహరణకి టెర్రరిజం అన్న మాట వాడకపోయినా నక్సలైట్లు, వాళ్ళది ఒక రకమైనది, ఒక రాజకీయ ఆర్థికమైనటువంటి లక్ష్యాల కోసం చేస్తున్నారు కాబట్టి మనం ఊహించగలదు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మేరకు అంతమైంది కదా వివిధ పద్ధతుల ద్వారా. అట్లాగే సిక్కుల్లో కొంతమంది మూర్ఖులు ఈ ఖలిస్తాన్ వాదాన్ని తీసుకొచ్చారు. మరి ఒక 20 ఏళ్ల పాటు మన దేశం అనుభవించాం కదా. ఇప్పుడు దాదాపు అంతమైంది కదా దేశం లోపల. అయినా ఇతర దేశాలు, దేశం బయట అక్కడక్కడ గొంతు వినిపిస్తుంది, కెనడాలో కానీ బ్రిటన్లో కానీ. దానికి కూడా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇది అంతకంటే తీవ్రమైంది. ఎందుకంటే మనం ఇస్లామిక్
తీవ్రవాదాన్ని ఆపాలి అంటే, ఇస్లామిస్ట్ తీవ్రవాదాన్ని ఆపాలి అంటే, ఒకటి కఠిన చర్యలు తీసుకోవాలి, దుర్మార్గాలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి ఎక్కడున్నా కూడా, ఆ భయాన్ని కలిగించాలి. అంతకు మించి రిక్రూట్మెంట్ ఆపాలి. రిక్రూట్మెంట్ మన దేశంలో జరిగితే మన దేశంలో ఆపే ప్రయత్నం మనం చేయొచ్చు, ఇతర దేశాల్లో జరిగితే ఇది మన చేతుల్లో లేదు. అక్కడ ఆపడం కోసం ప్రపంచ సమాజం మొత్తం కలవాలి. పాకిస్తాన్ లాంటి దేశాలు ఈ టెర్రరిస్టులను ప్రోత్సహించడం కోసం రాజ్యానికి ఉన్న బలాన్ని, ఆర్థిక సంపత్తిని, ఆయుధాలను ఉపయోగిస్తుంటే వాళ్ళ గుణపాఠం చెప్పాలి, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకోవాలి, దౌత్యపరంగాను ఆర్థిక పరంగాను. దీర్ఘకాలంలో ఇస్లామిక్ సమాజంలో మౌలికమైన మార్పు రావాలి. ఎందుకంటే ఇస్లాం మతంతో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా మతాన్ని అడ్డుపెట్టుకుని ఈ ముష్కరులంతా కూడా, ఉన్మాదులంతా దాడి చేస్తున్నమాట వాస్తవం. ఆ నేపథ్యంలో ఇస్లామిక్ సమాజంలో కూడా అంతర్గతంగా ఒక కదలిక రావాలి. మన దేశంలో ముస్లింలంతా కూడా సంఘటితమైనారు. మీరు దాడులు చేస్తే మేము సహించాం, మా అందరి ప్రజలకు నష్టం, మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి అని చెప్పని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే సరైన పద్ధతి. మన దేశం లోపల రిక్రూట్మెంట్ ఆపాలి, దేశం బయట రిక్రూట్మెంట్ని ఆపడం కోసం ప్రపంచం అంతా ఏకమే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు ప్రపంచం జరుగుతున్నాయి, కానీ ఒక్కరోజు జరగదు ఇది. ఒక ఒక నాగరికతలో భాగంగా ఉన్నటువంటి కీలకమైన మతాల్లో మార్పులు రావాలంటే, ఒక ఉదాహరణకి క్రైస్తవంలో కూడా 12-13 శతాబ్దాల్లో ఇలాంటి ఉన్మాద శక్తులు ఉండేవి. కానీ కొన్ని వందల సంవత్సరాల పాటు రినైసెన్స్ అని చెప్పని, రిఫర్మేషన్ అని చెప్పని, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్లైటన్మెంట్ ఇలాంటి ప్రక్రియల వల్ల, సమాజంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మేరకు అది తగ్గిపోయింది. అట్లాగే ఇస్లాంలో కూడా అలాంటి ప్రయత్నం జరగాలి. అది అంతర్గతంగా జరగాలి, బయట నుంచి మనం చెప్తే వచ్చేది కాదు. అంచేది ఇది ఒక సంక్లిష్టమైన సమస్య తప్ప, వాడు తుపాకీ చూపెట్టాడు మనం తుపాకీ చూపెట్టాం, వాడు పేల్చాడు మనం పేల్చాడు, వెంటనే ఆగిపోయింది అనేది కాదు ఇది. ఇస్లామిక్ ఉగ్రవాదం, ఇస్లామిస్ట్ ఉగ్రవాదం అనేది ఒక సంక్లిష్టమైన సమస్య. పూర్వపల అర్థం చేసుకోవాలి. దీర్ఘకాల పోరాటం వివిధ రూపాల్లో, వివిధ కోణాల్లో, సైనిక పాఠము, నిఘా, ముందస్తు చర్యలు, ఇతర దేశాల మీద ఒత్తిళ్లు, మన దేశంలో వాళ్ళు చేరకుండా ఉండే ఏర్పాట్లు చేయటము, మన దేశాఖ్యతను పెంచటము, మన ఆర్థిక వ్యవస్థను పెంచటము, దానివల్ల సైనిక బలాన్ని పెంచటము, మన వంక తేరిపార చూస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది సమాన భయాన్ని వాళ్ళలో కలిగించడం. ఓకే, రైట్ సార్. లేదంటే యుద్ధం మధ్యలో ఇప్పుడు ఇరు దేశాల మధ్య అమెరికా ఎందుకు ఎంటర్ అయింది అనుకోవచ్చు. ట్రంప్ అసలు సీజ్ ఫైర్ అంటూ కూడా ట్రంప్ ఎందుకు ట్వీట్ చేశారు, మళ్ళీ తర్వాత ఎందుకు కంటిన్యూ అయిందంట. మనం తొలి నుంచి స్పష్టంగా భారతదేశం చెప్తుంది, ఎవరు కొత్త కాదు. 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి మనం చెప్తున్నాం, జమ్మూ కాశ్మీర్ సమస్య పూర్తిగా అంతర్గత సమస్య. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ని జమ్మూ కాశ్మీర్ మహారాజా ఆనాడు సంతకం పెట్టి భారతదేశంలో విలీనం చేశారు. ఇక వివాదానికి ఆస్కారం లేదు. మనం ఎన్నోసార్లు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ప్రకటనలు చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్య జమ్మూ కాశ్మీర్లో ఒక్కటే, పాక్ కాశ్మీర్ అక్రమంగా వాళ్ళ ఆధీనంలో ఉంది, అది మాది. దాన్ని భారతదేశంలో విలీనం చేయడం ఒక్కటే అపరిష్కృతంగా ఉన్న సమస్య అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రకటించాడు. కాబట్టి అమెరికా కావచ్చు, మరో దేశం కావచ్చు, మంచి ఉద్దేశంతో అయినా కూడా వాళ్ళకి మధ్యవర్తిత్వానికి అవకాశం లేదు. అది వేరు. కాల్పులు జరుగుతున్నప్పుడు, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధం విస్తరించే ప్రమాదం ఉన్నప్పుడు, ముఖ్యంగా 2 అణ్వాయుధాలు ఉన్న దేశంలో, ఆ దేశాల మధ్య కొంచెం ఇద్దరికీ మిత్రులుగా ఉండేవాళ్ళు ప్రస్తుతానికి ఇది ఆపండి, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పటం లేదు. అది తప్పులేదు, అది ఎవరో ఒకళ్ళు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆవేశాలు ఉన్నప్పుడు మనం కూర్చొని మాట్లాడే ఆలోచన రాదు ఆ దేశాల్లో. అంతవరకు డొనాల్డ్ ట్రంప్ కానీ, ఆయన ప్రభుత్వం కానీ, ఇతర దేశాలు కానీ, ఆ ట్రంపే కాదు, ఈ 15-20 దేశాలు గట్టిగా ప్రయత్నాలు చేసినాయి. వాళ్ళతో మాట్లాడినాయి, మనతో మాట్లాడినాయి, ఫోన్లు చేశారు, మనకు వస్తే మీ బాధ మేము అర్థం చేసుకున్నాం, మరి భారతదేశానికి ప్రతిఘటించే హక్కు ఉన్నది, ఎందుకంటే దారుణమైన దాడి జరిగింది, కానీ యుద్ధంగా జరగకుండా చూసుకోండి జాగ్రత్త అని మనకి చెప్పారు. తప్పులేదు. అంతకు మించి చేయడం తప్పు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏమిటంటే, ఆయన నోటికి హద్దు లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో దేవుడికి కూడా తెలియదు, ఆయన అనుచరులకి, ఆయన ప్రభుత్వంలో ఉన్న నాయకులకే తెలియదు. ప్రభుత్వంలో ఎవరు కూడా అలా మాట్లాడరు, ఎందుకంటే ప్రభుత్వ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తారు విధాన నిర్ణయాల విషయంలో. ఆయన తన క్యాబినెట్కి, తన సహచరులకు కూడా చెప్పకుండా ముందు ఆ ట్విట్టర్లోనో లేకపోతే ట్రూత్ సోషల్లోనో, సోషల్ మీడియాలో ప్రకటించేస్తారు. ఏం మాట్లాడతారో తెలియదు. ఉదాహరణకి ఆయన చేసిన ప్రకటనలో కొన్ని వందల సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ల మధ్య పోరాటం ఉన్నది అనుకున్నది. అసలు 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఎక్కడ ఉన్నది అంటే కనీస చారిత్రక అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కువగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా తానున్నానని చెప్పి అంటాం డొనాల్డ్ ట్రంప్కి ఒక ప్రత్యేక లక్షణం. అయితే పిఓకేను ఇండియా తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఉందంటారా?
డెంగ్ సియాపింగ్ చైనీస్ నాయకుడు, ఆధునిక చైనాకి పితామహుడు, ఆర్థిక వ్యవస్థను పెంచిన మనిషి. చైనా ప్రజలకు ఇప్పుడు ఒక మాట చెప్పేవాడు: కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉంటాయి, దీర్ఘకాలంలో పరిష్కారం అవుతాయి, ఇప్పుడే కానక్కర్లేదు, వచ్చే తరం చూసుకుంటుంది. ప్రస్తుతానికి మనం ఆర్థికంగా పెరుగుదాం, మన బలాన్ని పెంచుకుందాం, మన గొప్ప దేశంగా ఎదుగుదాం, ఆ సమస్యల తర్వాత పరిష్కారం అవుతాయని చెప్పనేవాడు. భారతదేశానికి పిఓకే విషయంలో ఇది 100% వర్తిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సమాజంలో పాకిస్తాన్ పాలక వర్గాల మీద చాలా విముఖత కలిగింది. అందుకనే మెజారిటీ మద్దతున్న ఇమ్రాన్ ఖాన్ని, ఆయన అనుచరుని జైల్లో పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ అంటూ అధికారంలో ఉన్నా కూడా ఆయన మీద వ్యతిరేకత తీవ్రంగా, దేశంలో ఐక్యత లేదు. బెలూచిస్తాన్ పక్కన మొక్కలు అయిపోయే ప్రమాదం ఉంది. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాకు పాకిస్తాన్ వద్దు మొదలు అని అక్కడ ఉద్యమాలు మొదలైనవి. దీర్ఘకాలం ఏమవుతుందో మనం ఎవరు ఊహించలేం. కాబట్టి మనం ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయక్కర్లా, మన దేశం బలాన్ని పెంచుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలి. ఒక తరం కాలంలో, వచ్చే తరంలో మారిన పరిస్థితులను బట్టి పరిష్కారాలు దొరుకుతాయి, అంతే తప్ప మన వాదన నిరంతరం అదే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్రమణలో ఉంది, అది మాది. ఎప్పటికైనా ఈ దేశంలో విలీనం కావాల్సిందే. ఇక అంతకు మించి చర్యలు అక్కర్లా ప్రస్తుతానికి. కాలక్రమేణా మన బలం పెరగగానే మనం స్వేచ్ఛ, ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలి, మన దేశంలో అంతర్భాగం కావాలని చెప్పంటే, ఒకటి, ఈ దేశంలో భాగంగా ఉంటే ఆర్థికంగా పెరుగుతాం, నా పిల్లల భవిష్యత్తు మరింత బాగుంటుంది, నాకు అందమైనటువంటి భవిష్యత్తు జీవితం ఉంటుందని నమ్మకం కావాలి. రెండు, ఈ దేశం అందరికీ స్వేచ్ఛనిస్తుంది, కేవలం ఆర్థికంగా పెరిగితే చాలు, అందరికీ స్వేచ్ఛనిస్తుంది, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, అవకాశాలను ఇస్తుంది అని నమ్మకం కలగాలి. ఉదాహరణకి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది? ఆర్టికల్ 317 తీసేసిన తర్వాత అక్కడ చేపట్టిన చర్యల వల్ల భద్రత పెరగటం ఓ పక్కన, ప్రజల భాగస్వామ్యం పెరగటం మరో పక్కన, ఆర్థిక వ్యవస్థ పెరగటం మూడో పక్కన. ఉదాహరణకి ఎన్నికల్లో గతంలో 5-10% ఓట్లు వేస్తే కాశ్మీర్లో ప్రజలు చాలా అద్భుతం అనుకునేవాళ్ళు. ఇవాళ దేశంలో ఎవరికి తీసిపోకుండా 60-70% మంది ఓట్లు వేస్తున్నారు ఎన్నికల్లో, ఆర్థిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మొన్న దాడి జరిగినప్పుడు పెహల్గాంలో, కాశ్మీర్ లోయలో అందరూ ముస్లింలే అక్కడ ఉన్నది, ముస్లిం కాని వాళ్ళు దాదాపు అక్కడ లేరు, అసలు 99% ముస్లింలే. ముక్త కంఠంతో వాళ్ళు వ్యతిరేకించారు. అంటే ఏమిటి? ఒక పక్కన ఆర్థికంగా పెరుగుతాము, కుటుంబాలు బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం, మరో పక్కన మీరు నచ్చని ప్రభుత్వాలు ఎంచుకోవచ్చు, మీకు స్వేచ్ఛలు ఉన్నాయి, ఈ రాజ్యాంగం గొడుగున, రాజ్యాంగం నీడన మీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు కాలక్రమేణా అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించక్కర్లేదు, వాదన మనం వినిపిద్దాం, కానీ ఈలోగా బలాన్ని పెంచుకుందాం. రైట్ సార్. సార్, అంటే ఇప్పటికి వాటర్ ఆపేసాం, అటాక్స్ చేసాం, అంటే ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయాలంటారు ఇంకా పాకిస్తాన్ని దారిలోకి తీసుకురావాలంటే? ప్రధానమంత్రి గారు నిన్న ప్రకటనలో, ఆయన ఉపన్యాసంలో ఏం చెప్పారు? ఉగ్రవాదం చివరికి పాకిస్తాన్నే సర్వనాశనం చేస్తుంది. ఇది పాకిస్తాన్ సమాజానికి అర్థం కావాలి. ఒక రకంగా పాకిస్తాన్లో పాలక వర్గాలకి, పాకిస్తాన్ సమాజానికి మధ్య జరుగుతున్న పోరాటం కూడా ఇది. ఎందుకంటే మన దేశం లాంటి దేశాల్లో ఉగ్రవాదులు ఎంతమంది పట్టున పెట్టుకుంటున్నారో, పాకిస్తాన్లో అంతకంటే ఎక్కువ మందిని పట్టున పెట్టుకుంటున్నారు. ఇక్కడ హిందువుల పేరుతోనో, ముస్లిం కాదు వాళ్ళ పేరుతోనో పట్టున పెట్టుకుంటున్నారు. పాకిస్తాన్లో అంతా ముస్లింలే కదా, ఉన్న కొద్దిమంది హిందువులు కూడా బలప్రయోగం చేసో మరో కారణంగానో ముస్లింలుగా మార్చేశారు కదా గత 70-80 ఏళ్ళుగా. మరి అయినా కూడా ఎందుకని పాకిస్తాన్లో ఎంతమందిని టెర్రరిస్టులు పట్టున పెట్టుకుంటున్నారు? అంచేత ఇది పాకిస్తాన్ సమాజానికి అర్థం కావాలి, పాకిస్తాన్లో కాస్త దేశాన్ని ప్రేమించే వాళ్ళకి అర్థం కావాలి, పాకిస్తాన్ యువతకు అర్థం కావాలి. ఈలోగా మనం కాపాడుకోవాలి. అంచేత ఇదేదో ఒక్కరోజు జరిగే పని కదా, మళ్ళీ మళ్ళీ ఈ మాట మనం ప్రజలకు చెప్పాలి. మనం ఏమంటుంటే ఇదేదో వీడియో గేమ్ లాగా, ఒక వార్ గేమ్ లాగా అనుకుంటున్నాం, కాదు. టెర్రరిజం అనేది ఒక దీర్ఘకాలిక సమస్య, దానికి దీర్ఘకాలిక పరిష్కారమే వివిధ రూపాల్లో, బహుముఖ రూపాల్లో కావాలి. తను చాలా ఓపికగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తున్నాం కాబట్టే ఇన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా మన దేశ ఐక్యతను కాపాడుకుంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడుకుంటున్నాం, ఆర్థిక ప్రగతిని సాధ్యం చేస్తున్నాం. ఈ మూటిని మరింత ముమ్మరం చేయాలి. ఐక్యత, ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, ప్రజాస్వామ్య స్పృహ, ఆర్థిక ప్రగతి, మూటిని మరింత ముమ్మరం చేయాలి. అలాగే స్వావలంబన కావాలి మనకి, సైనిక పరంగా, మిలిటరీ పరంగా, రక్షణ పరంగా. అది కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు, గతంలో ప్రతి ఆయుధం ఇతర దేశాల నుంచి వచ్చేది, ఇప్పుడు క్రమక్రమంగా మనం శక్తిని పెంచుకుంటున్నాం, మరింత పెంచుకోవాలి. మన దేశం అన్ని సొంతంగా తయారు చేసిన రకంగా ఉండాలి. అయితే ఈ యుద్ధ వాతావరణం అంటే ఎప్పటికీ నార్మల్ అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం అనేది ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది చెప్పలేం కదా సార్.
సో దీనివల్ల ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం, సో మనకు కూడా ఎక్కువగా భారం పడుతుంది. సామాన్యుల పైన భారం అనేది కూడా పడుతుంది. సామాన్యుల ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే పరిస్థితులు ఎలా మారిపోయే ఛాన్స్ ఉంది? ఎప్పటికీ ఎండ్ అవ్వచ్చు అంటారు. అనేంద్ర, యుద్ధం అందరికీ నష్టం అన్న సంగతి అందరికీ తెలుసు. ఉమ్, అందుకని మీరు గమనించలేదో, ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించగానే భారతదేశంలో దాదాపుగా 3.7% స్టాక్ మార్కెట్ పెరిగింది. ఇవాళ కొంచెం తగ్గినా కూడా అంటే ఏంటి, మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెడతాము, సంపద పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, మన జీవితాలు బాగుపడతాయి, యుద్ధం అనే దానిలో మనం చిక్కుకుపోమని చెప్పి నమ్మకం కలిగింది. పాకిస్తాన్లో 9% పెరిగింది, దాదాపు 10% పెరిగింది. ఎందుకు వాళ్ళంత మరింత భయంలో ఉన్నారు, యుద్ధం అయితే ఏమవుతుందని చెప్పని. అంటే ఏమిటి, సమాజం ఏం చెప్తోంది, ఆర్థిక వ్యవస్థ ఏం చెప్తోంది, యుద్ధం వద్దు, మరో శాంతి కావాలి, ఒకళ్ళు చంపుకోవటం, ఈ టెర్రరిజం ఉగ్రవాదాలు దిగటం, దాడులు ఉమ్, చేయటం, ఇది సరైనది కాదన్న సంగతి సమాజం నుంచి స్పష్టంగా సంకేతం వస్తున్నది. ఓకే. అంచేత అది బలంగా ఉన్నంత కాలం శాంతి నిలబడుతుంది. కొద్దిపాలెం పాటు కాల్పుల విరమణ ఉల్లంఘించడం జరుగుతాయి. ఇవన్నీ పెద్ద మనం దాన్ని కూడా భూతత్వంలో చూడక్కర్లా. ఉమ్, ఓకే. ఈ మీరు గమనించినట్టయితే మళ్ళీ ఉమ్, నిన్న సమావేశంలో ఇక నుంచి పొరపాటున ఒక్క తుపాకు కూడా పేలకుండా చేస్తామన్నారు. ఇప్పుడు ఆగిపోయినట్టు కనిపిస్తుంది. కొద్దిగా ఉమ్, అడపదడప కొన్ని కవింపు చర్యలు ఉంటాయి. అంతకు మించి పెద్దగా సీరియస్ తీసుకోకర్లా. కాబట్టి వచ్చే కొద్ది రోజుల్లో ఇది సద్దుమణుగుతుంది. ఎంతకాలం పడుతుందో చూద్దాం. ఇలాంటి ఓకే. జరిగిన సంఘటన జరగకూడదని ఆశిద్దాం. కానీ మళ్ళీ ఓకే. 5 ఏళ్ళకో జరిగితే సిద్ధపడదాం, దానికి ప్రశాంతమవుతుంది, దానిలో నాకు అనుమానం లేదు. కానీ మన సోషల్ మీడియాలో కానీ ఉమ్, మీడియాలో కానీ ఈ కవ్వింపు ధోరణులు, బస్తీ మీద సవాల్ ధోరణులు, ఇవన్నీ కూడా హుందా ఉన్న వాళ్ళకి, నిజమైన బలం ఉన్న వాళ్ళకి ఇది శోభనివ్వవు. మనం చాలా హుందాగా వ్యవహరించాలి. ఉదాహరణకి పాకిస్తాన్లో ప్రతిరోజు మేము గెలిచేసాం, అని కొట్టేసాం, ఇన్ని కొట్టేసాం అని చెప్పని అవాకులు చవాకులు పేలారు. ప్రధానమంత్రి గారు మాది విక్టరీ అని చెప్పి అన్నాడు. ఏం విక్టరీ? దెబ్బతిని అన్ని అబద్ధాలు చెప్పి ఉదంపూర్ని ధ్వంసం చేసాం, ఢిల్లీని ధ్వంసం చేసాం, రకరకాలుగా మాట్లాడుకున్నారు. మన దేశం చాలా హుందాగా వ్యవహరించింది. మన ఉమ్, ప్రభుత్వం కానీ, మన ప్రభుత్వ నాయకులు కానీ, సైనిక దళాలు కానీ అప్పుడు కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆచితూచి మాట్లాడుతున్నారు, చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలంలో హుందాతనం ముఖ్యమైనటువంటిది. అదే సమయం మన సమాజంలో అన్ని వర్గాల్లో ఉంది, కానీ సోషల్ మీడియాలో కనిపించట్లా. ఉమ్, ఈ తొందరపాటు, దుందుడుగు స్వభావం, అది మంచిది కాదు. ఒకరినొకరు రెచ్చగొట్టుకోవటం, బూతులు తిట్టుకోవటం, ఇది ఒక నాగరిక సమాజానికి, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర నాగరికతోని గొప్ప సమాజం మనది. మన సమాజానికి అది శోభనివ్వదు. కాబట్టి ఉమ్, కొంచెం మనం పౌరులు కూడా మంచి ఉద్దేశం ఉన్నా కూడా, దేశభక్తి అనుకుంటున్నా కూడా, నిజమైన దేశభక్తి దేశంలో ఐక్యతని, ఆర్థిక ప్రగతిని, శాంతిని, భద్రతని పెంచడంలో ఉంది, కానీ కవ్వింపు చర్యల్లోనూ నో నోటికొచ్చినట్లు దుష్ట మాటల్లోనూ లేదు అన్న విషయాన్ని మనం సమాజం కూడా గుర్తించాలి. వాటి కొంచెం ప్రచారం అవ్వటం మానేసి నిజమైన అంశాల మీద దృష్టిని పెట్టాలి. ఓకే. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే 1971లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న డెసిషన్ గురించి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తీసుకున్న డెసిషన్ గురించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రోలింగ్ ఇటువంటి పరిస్థితుల్లో చేయడం, ఏంటంటే ఇటువంటి మెసేజ్ పంపిస్తున్నారు. మనకేంటే ఆవేశం ఉన్నప్పుడు, ఆగ్రహం ఉన్నప్పుడు అవతలని నరికేయాలి, చంపేయాలి, పోగులు పెట్టాలి, వాడిని ధ్వంసం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ని ధ్వంసం చేయట్లేదు ఏమిటి అని చెప్పిన భావన ఉంటుంది. నేను ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక దేశం మరొక దేశాన్ని ఏనాడు ధ్వంసం చేయలేదు, చేయాలని కోరుకోలేదు. ఆనాటి పరిస్థితులు వేరు. ఆనాడు ఏమైందంటే, అత్యధిక జనాభా ఆనాడు పాకిస్తాన్లో, తూర్పు పాకిస్తాన్లో ఉంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. తర్వాత పశ్చిమ పాకిస్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ జనాభా పెరిగింది, బంగ్లాదేశ్ జనాభా అంత పెరగలేదు. ఉమ్, కానీ ఆనాడు మెజారిటీ ప్రజలు తూర్పు పాకిస్తాన్లో, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా ఒక్కసారి జరిగినాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో గెలిచింది అవామీ లీగ్ పార్టీ, షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వంలో. దేశంలో కూడా మెజారిటీ పార్టీ అది. పశ్చిమ పాకిస్తాన్లోనేమో పూర్తిగా పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ భుట్టో నాయకత్వంలోకి నెక్కితే, తూర్పు పాకిస్తాన్లో అవామీ లీగ్ నెక్కింది. కానీ తూర్పు పాకిస్తాన్లో జనాభా ఎక్కువ కాబట్టి దేశంలో మెజారిటీ అవామీ లీగ్ది. అధికారం ఇవ్వకుండా మెజారిటీ ఉన్నటువంటి పార్టీగా ఆయన జైల్లో పెట్టారు. అంతటితో ఆగకుండా ఒక దారుణమైన దమనకాండ. తూర్పు పాకిస్తాన్లో లక్షల మందిని ఊచకోత కోశారు, మహిళల్ని మరి మానభంగాలు చేశారు, హిందువుల్ని మరీ హింసల పాలు చేశారు. 1.5 మంది కాంతిసీకులు, 1.5 మంది 1970-71లో మరి బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఒక బేద దేశం, 1.5 మంది, ఎండనక వారనక చలనక భయంకర పరిస్థితులు.
పాకిస్తాన్ చెందిన జర్నలిస్టే యాంథనీ మాస్కరన్ హాస్ అని చెప్పని ఆయన ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంత పైశాచికంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తిస్తోంది, ఈ విషయాలను కూడా బహిర్గతం చేశారు. ప్రపంచ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురణైంది. ఆయన పాకిస్తాన్ నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఆయన కుటుంబం పారిపోయారు, పాకిస్తాన్లో చంపేస్తారని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తూర్పు పాకిస్తాన్లో ఇక ఈ దేశంలో భాగంగా మేము ఉండలేమని నిర్ణయానికి వచ్చి ముక్తి బాహిని ఏర్పాటైంది. వాళ్ళు సైన్యంగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి శిక్షణ ఇచ్చాం. ప్రపంచం మొత్తానికి మనం నచ్చ చెప్పాం. మా కాంతిశీకులందరినీ తిరిగి పంపించి ఏర్పాటు చేయండి, మా దేశం మీద భారం పడుతుంది. ఒక దారుణమైనటువంటి మారణహోమం జరుగుతుంది అక్కడ, జెనోసైడ్ అని చెప్పంటాం, జెనోసైడ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళని రక్షించండి, కాపాడండి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా. మరి అక్కడ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు అని చెప్పని ప్రపంచ అభిప్రాయాన్ని సిద్ధం చేశాం. అప్పుడు పాకిస్తాన్ మన మీద మూర్ఖంగా దాడికి దిగింది. దానికి మనం సర్వసన్నద్ధమైనాం. ఒక్కరోజు హడావుడిగా దిగల. ఆనాడు కూడా సంవత్సరంన్నర పాటు ఓపికగా వెయిట్ చేశాం. అన్ని రకాల సాధన సంపదలు సమకూర్చుకున్నాం, ప్రపంచ అభిప్రాయాన్ని అంతా కూడా కలుపుకున్నాం. కాబట్టి స్థానికంగా ఉన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ లోపల, ఈ ఆనాటి తూర్పు పాకిస్తాన్ లోపల పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అక్కడ దమనకాండ, ముక్తిబాహిని, ఈ కాంతిశీకులు 1.5 కోటి మంది ఉంటడము, అంతర్జాతీయంగా ఉన్న వాతావరణం, ఆనాడు అణ్వాయుధాల ప్రసక్తి కూడా లేదు. కాబట్టి ఆ పరిస్థితి వేరు. ప్రపంచ చరిత్రలో ఒక దేశం 2గా ముక్కలు కావటం, ఒక దేశం స్వతంత్రం కావటం చాలా అరుదుగా జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అరుదుగా జరిగిన అరుదైన సంఘటనలో అదొకటి. ఆ పరిస్థితులు వేరు, ఆనాటి వాతావరణం వేరు, ఆనాటి అవసరం వేరు. ఈనాటి అవసరం మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం, మన భవిష్యత్తును కాపాడుకోవటం. ఖచ్చితంగా ఆనాటి రాజకీయ నాయకత్వం అన్ని పార్టీలు కలిసి, ఇప్పట్లాగానే అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించినాయి. పూర్తిగా దేశంలో ఐక్యత ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ చాలా ధైర్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం, దానిలో అనుమానం లేదు. దాన్ని వాజ్పేయి గారు తర్వాత ప్రధానమంత్రి అయినారు. ఆనాడు బీజేపీలో అగ్రనాయకులు ఇందిరాగాంధీని దుర్గగా అభివర్ణించారు పార్టీలకు అతీతంగా. అంటే అర్థం ఇందిరాగాంధీ చేసినవన్నీ మంచివని కాదు, ఆవిడే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కారణమైంది. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని మరింత ఘనీభవించేట్టు చేసి ఆదాయ పన్ను 97.7% తీసుకొచ్చి దేశంలో ఉత్పత్తులు లేకుండా చేసి ఆర్థిక స్వేచ్ఛను అరికట్టి దేశాన్ని విధ్వంసానికి కూడా కారణమైనారు. కాబట్టి మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. దేశాలు రెండు కూడా. ఈ పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ని బీజేపీ ఎన్నికల కోసం వాడుకుంటుంది అనుకోవచ్చు. పార్టీలు సంయమనాన్ని పాటించి దేశ భద్రత విషయంలో ఏకగ్రీవంగా ఉండి ఎన్నికల అంశంగా చేయకుండా ఉంటే అది చాలా మంచిది. కానీ ప్రజాస్వామ్య రాజకీయంలో మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఏదో రకంగా ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వాడుకోవటం అనేది ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి బీజేపీ వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది పూర్తిగా ఆగుతున్న నమ్మకం నాకు. కానీ మీరు మనంతా కోరవలసింది ఏంటంటే కొంత సంయమనాన్ని పాటించండి, నోటికి కొంచెం హద్దు ఉంచండి. మీరు ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయవద్దు, కీర్తిని కానీ అపకీర్తిని కానీ. విమర్శలకు తాగవద్దు, నిర్మాణాత్మకంగా మాట్లాడండి, గుంభనగా ఉండండి అని మనం చెప్తాం. చేతనాన్ని మేరకు మనం ఒత్తిడి తీసుకొద్దాం. కానీ ఖచ్చితంగా వాడి ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒక బడ్జెట్ ఉందనుకోండి, మీరు ప్రతిసారి బడ్జెట్ కవర్ చేస్తే ఏం చూస్తున్నారు మీరు? ఏ రాష్ట్రమైనా కూడా, దేశమైనా కూడా, ఏ బడ్జెట్ అయినా, ఏ పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీ వాళ్ళు అద్భుతమైన బడ్జెట్, దేశ చరిత్రను మార్చేస్తామని చెప్తారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చండాలమైన బడ్జెట్, దేశాన్ని సర్వనాశనం చేస్తుంటారు. రెండు అతిశయోక్తులే, రెండు అబద్ధాలే. మనకి నిర్మాణాత్మక విమర్శల స్థానంలో, దేశ భవిష్యత్తు పట్ల అవగాహన స్థానంలో ప్రధాన్ని రాజకీయంగా మలుచుకొని గెలిపోవటములుగా ఓటు మాత్రమే చివరికి మన లక్ష్యంగా మారే రాజకీయం మనకు కూడా వచ్చిన మాట వాస్తవం. మన దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి, దేశ ఐక్యతను కాపాడుకోవాలంటే రాజకీయాల్లో కాస్తంత హుందాతనము, సంయమనము, వాస్తవాల ఆధారంగా హేతుబద్ధమైన చర్చ అవసరము. అది పెద్దగా కనిపించట్లేదు దేశంలో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనంత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.